తర్వాత దానివల్ల ఏంటి ప్రయోజనం? కానీ అలాగని ఈ మార్పులు జరగకపోతే ఓటమి ఖాయం అనే కొన్ని సంకేతాలు, దానివల్ల ఇచ్చిన తక్కువ సీట్లలో కొన్నేనా గెలుచుకోకపోతే ఇంకా ఉన్న పరుగు కూడా పోద్ది కదా. నీ పలుకుబడితో అతన్ని గెలిపించాలి కానీ ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ల పలుకుబడితో ఎంపీ గెలవడం ఒక ఎత్తు, ఎంపీ క్యాండిడేట్ గెలుపుతో ఎమ్మెల్యే గెలవడం ఇంకొక ఎత్తు. సింపుల్ లాజిక్. కేసీఆర్ నాని ఇంపాక్ట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద పడుతుంది. అట్లాగే నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఇంపాక్ట్ అనిల్ యాదవ్ మీద పడుతుంది, ఎంపీ మీద. కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా ఒక్కొక్క చోట ఉంటుంది. అక్కడ నీ ఇంపాక్ట్ అతని మీద పడాలి, అంతే కదా. ఇంకోటి మోడీ ఇంపాక్ట్ పడాలి అక్కడ నీకు అక్కడ లోకల్ క్యాండిడేట్ కొంచెం బలహీనంగా ఉంది, మెయింటైన్ చేయవచ్చు. చంద్రబాబుతో చెప్పించి మెయింటైన్ చేయొచ్చు. అక్కడిని కూడా సామాన్యుని బతకనేమో మనం. తెలుగుదేశం ఒక్క రంపచోడవరం ఇచ్చింది, ఇంకెవరికి సామాన్యులకి ఇవ్వలేదే. జగన్ దాదాపు 8 మందికో 10 మందికి ఇచ్చాడు సామాన్యులకి. నువ్వు కూడా ఇవ్వాలి కదా, ఒక్కళ్ళకి ఇచ్చావు. ఆ ఒక్కడిని కూడా తీసేసి డబ్బులు ఉన్నోడిని పెడతాను లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్ ఇస్తాను అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఏం చెప్పుకుంటుంది సమాధానం? రెండవది, ఇప్పటికే అషితి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏం రైజ్ చేశారు, లిక్కర్ కుంభకోణంలో ఎన్డీఏకి పాత్ర ఉంది, బీజేపీ పాత్ర ఉంది. ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ లిక్కర్ కుంభకోణంలో నిందితుడయ్యి అప్రూవర్ గా మారినటువంటి ఎవరు రాఘవ, మాగంటి రాఘవ తండ్రికి టికెట్ ఇచ్చింది, తద్వారా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. మరోవైపున శరత్ చంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను కూడా బీజేపీకి సంబంధించినటువంటి వాడే అని చెప్పి ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ.